వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాపైనే అందరి దృష్టి ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. టాలీవుడ్ సినిమాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతిహాసాన్ని కూడా మిక్స్ చేసి చూపించనున్నాడు దర్శకుడు. ఇక ఇటీవలే సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ పై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ ట్రైలర్ లో దీపికా పదుకొనే డబ్బింగ్ పై విమర్శలు వచ్చాయి. ఆమె వాయిస్ డబ్బింగ్ కు సెట్ కాకపోవడంతో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కాగా తాజాగా ట్రైలర్ లో చూపించిన కొన్ని సన్నివేశాలు కాపీ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సినిమాలో తన ఆర్ట్ ను కాపీ కొట్టారంటూ ఆరోపణలు చేశాడు సౌత్ కొరియాకు చెందిన సంగ్చయ్ అనే కాన్సెప్ట్ డిజైనర్. కల్కి ట్రైలర్ లో చూపించినవి తన ఆర్ట్ నుండి లేపేశారని ఆరోపించాడు. అతను ఇన్స్టాగ్రామ్ వేదికగా కల్కి యూనిట్ తన ఆర్ట్ ను కాపీ చేసి తమ సినిమాలో వాడారని ఆరోపించాడు. 10 ఏళ్ల క్రితం తాను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఓ ఆర్ట్ ఫోటోను, కల్కి ట్రైలర్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇదే సాక్ష్యం అంటూ ఆరోపించాడు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. రెండు ఒకేలా ఉండడంతో ట్రైలర్ లో సంగ్చయ్ ఆర్ట్ ను కాపీ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.